హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన లైఫ్ అండ్ కల్చర్. మేము గుబ్బల మంగమ్మ గుడికైతే వెళ్ళామండి. మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము. మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళడం. గుడి విశేషాలు, మేము అక్కడ ఏం చేసాము, ఎలా వెళ్ళాము ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో అయితే చాలా చాలా బాగుంటుందండి. మేము సండే వెళ్ళామండి. సండే అసలు ఖాళీ ఉండదు టెంపుల్ అయితే. నార్మల్ డేస్లో కూడా చాలా మంది ఉంటున్నారట. గుడి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎంతమంది ఉన్నారో చూడండి. మేమందరం స్నానాలు చేసి రెడీ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళామండి. అమ్మవారి దగ్గర ఎప్పుడు వాటర్ వస్తూ ఉంటది. వాటర్ చూడండి ఎంత ప్యూర్ గా ఉన్నాయో. మేము 3 ఫ్యామిలీస్ అని చెప్పాం కదా. 3 ఫ్యామిలీస్ మీద అమ్మవారికి 2 కోళ్ళు అయితే సమర్పించాము. వాటినే వాళ్ళు చేయించుకొచ్చిన తర్వాత చికెన్ కర్రీ అయితే వండుతున్నారు. చికెన్ కర్రీతో పాటు బిర్యానీ కూడా వండాము. తర్వాత అమ్మవారు వేషం వేసుకుని ఒకళ్ళు వచ్చారనమాట. మేమందరం సరదాగా వాళ్ళతో ఫోటో అయితే దిగాము.
మేము బిర్యానీ చికెన్ అన్నీ వండేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా, పసుపు కుంకుమ పెట్టి నైవేద్యం అయితే పెట్టేశాము. నైవేద్యం పెట్టేసిన తర్వాత ముందర పిల్లలకి భోజనం అయితే పెట్టేసిన తర్వాత మేమందరం కలిపి తిన్నాము. మా భోజనాలన్నీ పూర్తయిపోయిన తర్వాత మేమందరం హౌసీ ఆడుకున్నాము. సౌండ్ బాక్సులు పట్టుకెళ్ళాం కదా, ఒకళ్ళైతే నెంబర్స్ ఫోన్లో చూసి నెంబర్స్ మైక్లో చెప్తే మేమందరం హౌసీ అయితే ఆడుకున్నాము. మా హౌస్ అయిపోయిన తర్వాత అక్కడ గిరిజనులు కొంతమంది వచ్చారనమాట. వాళ్ళైతే మేము సౌండ్ బాక్సులు పట్టుకెళ్ళాం కదా, సౌండ్ బాక్స్లో పాటలు పెట్టండి మేము డాన్స్ చేస్తామని అడిగారు. మేము వాళ్ళకి నచ్చిన సాంగ్స్ పెడితే వాళ్ళైతే డాన్స్ చేశారు. మేమైతే అలా వీడియోస్ తీసుకుంటూ చూస్తూ ఉన్నాం అనమాట. మాకు కూడా భలే సరదా అనిపించింది వాళ్ళు డాన్స్ చూసి.
వెళ్ళినప్పుడే ఇంటి దగ్గర నుంచి అన్ని పట్టుకుని వెళ్ళిపోయాము. గ్యాస్ దగ్గర నుంచి కావాల్సిన సరుకులు, వండుకోవడానికి గిన్నెలు, తినడానికి ప్లేట్లు అన్ని పట్టుకుని వెళ్ళిపోయాము. అలా మేము వండుకుని తినేసిన తర్వాత హౌసీ ఆడుకుని తర్వాత వాళ్ళు గిరిజనులు డాన్స్ చేసి అన్ని పూర్తవతల్లోకి 3 ఆ టైం అయ్యింది. కొంచెం ఎదరికెళ్తే అసలైన అమ్మవారు ఉందంటే చూడ్డానికి అయితే వెళ్ళాము. ఒక ఆల్మోస్ట్ 2 ఆర్ 3, 4 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ అలా వెళ్ళామన్నమాట. చాలా చాలా బాగుంది. అంటే మరీ అంత దట్టమైన అడవి కాదు, అలా అని మామూలు ప్రదేశము కాదు. చాలా మంది వెళ్తున్నారు. అసలు అమ్మవారు అయితే అక్కడే వెలిసారంట. తర్వాత అమ్మవారు వెలిసిన తర్వాత కిందకి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించారంట అమ్మవారిని. ఇదే అసలైన అమ్మవారు వెలిసిన చోటంట. ఇక్కడ చాలా దుకాణాలు అయితే ఉన్నాయి. పిల్లలకి బొమ్మలు, మేమైతే గాజులు తీసుకున్నాం. ముగ్గురు కూడా గాజులు అయితే తీసుకున్నాము. మేము ఈ సండేనైతే ఇలా టైం స్పెండ్ చేసాము 3 ఫ్యామిలీస్ని కూడా. తప్పకుండా వెళ్ళవలసిన ప్లేస్ అన్నమాట గొబ్బల మంగమ్మ తల్లి గుడి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఫ్యామిలీస్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ 1 డే అయితే ప్లాన్ చేసుకోండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళి అక్కడంతా ఎంజాయ్ చేసి మేము ఇంటికి వచ్చేసరికి 10 అయింది. మేము 6 గంటలకి టెంపుల్ దగ్గర రిటర్న్ బయలుదేరాము. ఎందుకంటే 6 దాటిన తర్వాత టెంపుల్ దగ్గర ఎవరు ఉండకూడదు అంటారు. కాబట్టి మేము 6 లోపలే మేము బయటకు వచ్చాము టెంపుల్ దగ్గర నుంచి. ఇంటికి వచ్చేసరికి మాత్రం 10 అయింది. అంటే మధ్యలో డిన్నర్ చేయడానికి కొంతసేపు ఒక టెంపుల్ దగ్గర ఆగాము. అందరూ కూడా తప్పకుండా వెళ్ళండి. తప్పకుండా ఒక్కసారైనా సరే విజిట్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట. నేను కూడా వీడియోస్ పెట్టి చాలా డేస్ అవుతుంది. ఎందుకంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల. ఇక మీదట రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. మన వీడియోస్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.